ఏమైపోతున్నాడు? 100 ఫలం. ఒకవేళ ఈ సంవత్సరం విత్తనం వేసి నువ్వు ఫలభరితమైన స్థితి అనుభవించలేక బాధపడతా కృంగిపోతాయో, నేను కాచిన కన్నీటికి నా ప్రార్థనకి జవాబు రాలేదే అని ఒకవేళ బాధపడుతున్నాడేమో, జవాబు ఇవ్వడానికి దేవుడు సంవత్సరాన్ని కొరకు సిద్ధపరచాడు. ఆమేన్. ఆ సంవత్సరం గొప్ప సంతోషకరమైన జవాబు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గొప్ప ఆశీర్వాదకరమైన జవాబు దేవుడు నీకు సిద్ధపరిచించాడు. 100 ప్రతిఫలాన్ని అనుభవించడానికి దేవుడు నీకు గొప్ప ప్రణాళికను సిద్ధపరచాడు. ఆమేన్. ఇంటిగా చప్పుడు కూడా ఒకసారి చెప్పాలి. ఏమి ఇవ్వడానికి సిద్ధపరిచాడు చెప్పాలి. పక్కనతో చెప్పు, నువ్వు ఏడమాకు దేవుడు అంతర్భావం వెళ్ళిపోతాడని చెప్పండి. ఆమేన్. ఆమేన్. చెప్పారా పక్కనతో? ఓకే, సంతోషం. ఏమి పోతున్నాడు దేవుడు? మరి ఎందుకు దుఃఖంతో అనిపించాం, బాధపడ్డాం. కానీ ఒక మనిషి తన మనోధైర్యం అనేది ఎప్పుడైతే ఉంటాడో ప్రతి సమస్యను ఎదుర్కొంటాడు. ఆ మనోధైర్యం లేని చోట తలనొప్పి కూడా మంచాలు పట్టుకుని వెళ్ళాడు. అయ్యో నా వల్ల కాట్లా ఎక్కడేమో నేను చచ్చిపోతాను. ఏమిది ఏమొచ్చిన తర్వాత బాధ ఏమొచ్చిందంటే తలనొప్పి అంట. తలనొప్పికి ఏమవుతాడంట? చచ్చిపోతాడు. సమస్య అంతే కదా, తలనొప్పి పెట్టి మామూలు విషయం అనుకున్నారా? కానీ గమనించండి, మనోధైర్యాన్ని నువ్వు ఎప్పుడైతే కలిగితో ఆటోమేటిక్ విజయం సొంతమైనది. కనుక 100 ఫలాన్ని సంపాదించుకున్నాడు. మూడవది దేవుడు ఏం చేయడం ప్రారంభించాడు తెలుసా? 11వ వచనం, అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చను. దేవుడు ఏం చేయడం ప్రారంభించాడంట? క్రమముగా అభివృద్ధి ఇవ్వడం ప్రారంభించాడంట. ఆమేన్. దేవుడు ఒకవేళ ప్రారంభ దినాల్లో కొద్దిగా నీ స్థితి ఉండొచ్చు. 2025 ముగింపులో ఇక్కడ కూడి ఉన్నవారు హృదయవాంఛలు రాత్రి వేళ ఏమైతే కావాలని ప్రార్థిస్తున్నారో 2025 కంప్లీట్ అయ్యేసరికి రాసి పెట్టుకోండి. మరలా తీసుకొచ్చిన చెప్పండి. వచ్చేటప్పుడు మన దశంభాగాలు కానుక తెచ్చండి. అంతకంత ఎక్కువ అంటే బాధపడతారు. దేవతలే కానీ మనసారి పూర్తి స్థితించారు. దేవునికి ఒకటి చాలు. అర్థమైందా? అంతకంత దేవునికి కృతజ్ఞత కలిగి ఉండే చాలు. 2025లో ఒకవేళ మొదటి స్థితి కొంచెంగా కనపడవచ్చు. ఒకవేళ కొంచెంలోనే అయ్యో నా పరిస్థితి ఎలా ఉందని బాధపడవచ్చు. క్రమముగా దేవుడిని ఉన్నతంగా ఉంచబోతున్నాడు. ఆమె దిగులు పడాల్సిన, ఎందుకంటే ఆయన ఉపకారం చేసే దేవుడే కానీ అపకారం చేసేవాడు కాడు. ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నమ్మిన వారికి ఆయన ఉపకారం చేసే దేవుడు, అపకారి మాత్రమో కాడు. కనుక అబ్రహాము జీవితంలో అద్భుతం చేసిన దేవుడు, ఇస్సాకు జీవితంలో అద్భుతం చేసిన దేవుడు. ప్రజలు బిడ్డరా, మూడో వ్యక్తి తన యొక్క కుమారుడే. మూడో వ్యక్తిని కూడా దేవుడు పరిచయించబడి తన కుమారుడే. ఎవరు? ఇస్సాకు కుమారుడు. ఎవరండి? ఇస్సాకు ఎంతమంది పిల్లలు? అమ్మా చెప్పాలి, ఎంతమంది? ముగ్గురం చెబితే తంట, ఇద్దరం చెబితే మళ్ళీ ఏమంటారంటారా? గట్టిగా చెప్పండి. ఎంతమంది? ఇద్దరే కదా, సంతోషం. కనుక గమనించండి, మూడో వ్యక్తి గురించి కూడా చెప్పుకుని ప్రార్థన చేసుకున్నాం. ప్రొఫెసర్గా ముందుగా కొనసాగుదాం. దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే నీ యొక్క జీవితంలో మరణ భయం, శత్రు భయం, ఆటంకాలు, ఇబ్బందులు, సమస్యలు నీకు వాటిల్లినప్పుడు, ఒకవేళ వాటిని ఎదుర్కోవడానికి నీకు మానవ ప్రయత్నం ఉండొచ్చు, శక్తివంతమైన ప్రయత్నాలు నీకు ఉండొచ్చు, అనేక విధాలుగా నువ్వు చేయవచ్చు. కానీ దానికంటే ప్రాముఖ్యమైన దేవుని సన్నిధిలో గడుపుట అని యాకోబు తెలుసుకున్నాడు. ఏంటిది? దేవుని సన్నిధిలో గడుపుట అని తెలుసుకున్నాడు. ఎందుకు తెలుసా? ఇస్సాకు పుట్టిన ఇద్దరు కుమారులు పెద్దవాడి పేరేంటి? యాషావు. ఈ ఏసావు ఏం చేశాడు? తను జ్యేష్ఠత్వం నమ్మేసుకున్నాడు. ఏసావు ఏం కోల్పోయాడు? తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఈ రెండింటిని ఎవరు తీసుకున్నారు? యాకోబు తీసుకున్నాడు. ఏసావు కోపం వచ్చేసింది. కోపం వచ్చేయగానే చంపేద్దామని ఊపు వచ్చేసరికి ఈ వార్త విన్న తల్లి ఏం చేసిందంటే, ఆయన మీ అన్నయ్య చంపాలనుకున్నాడు, ఇమీడియట్గా మీ మేనమా దగ్గర పారిపోవాలని చెప్పి మేనమా దగ్గర పంపించేసింది. అక్కడ కొద్ది కాలం గడిపేస్తాడు. సిరి సంపదలు కలిపాడే, గొప్ప సంపద కలిగిన వాడే అక్కడి నుంచి బయలుదేరి వస్తుండగా, అరే యాకోబు వస్తున్నాడు రా అన్న వార్త తెలియగానే, యాకోబు వస్తున్నాడు అన్న వార్త తెలియగానే ఏసావంట 400 మంది సైన్యాన్ని తీసుకుని యాకోబు కలిగిన సంస్థను అతను మార్చడానికి బయలుదేరాడంట. కానీ యాకోబు దగ్గర అంతకంటే అంత
అంతకంటే అంత 400 రెట్టింపులు ఉన్నాయి. అంత రెట్టింపు సైన్యం తన దగ్గర ఉంది, అంత రెట్టింపు సంపద తన దగ్గర ఉంది. కానీ యాకోబు భయపడుతూ ఉన్నాడు. ఈ భయపడుతున్న యాకోబుకి ఆలోచించాలే, నేను ఎందుకు భయపడాలి? ఎన్నో ఉపకారాలు నా దేవుడు నాకు చేస్తాడు. నా మామ 3 సార్లు నాకు జీవితంలో తను మోసం చేసినప్పుడు, నా శాలరీని మార్చినప్పుడు, అనేక మార్లు నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు వాటన్నిటి నుంచి నన్ను కాపాడిన దేవుడు, ఇదిగో గొర్రెల మంద నాకు ఇచ్చిన దేవుడు, నన్ను ఒంటరిగా వదిలిపెట్టకుండా నాకు భార్యను ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు, ఇంత ఉపకారం చేసిన దేవుడు నేను మరిచి ఈ చిన్న విషయం కోసం నేను భయపడుతున్నాను. నేను భయపడకూడదు, ఈ విషయంలో నేను భయపడకూడదు. నేను ఏం చేయాలి? దేవుని పాదాల పట్టుకుని ప్రార్థించాలి. ఆయన పాదాల పట్టుకుని ఉపకారం చేసే దేవుని దగ్గర నేను ప్రార్థన చేస్తే ఆయన నాకు ఉపకారం చేస్తాడేమో అన్న ఆలోచన కలిగిన వాడే తను ఏం చేయడం ప్రారంభించాడు తెలుసా? ఒకసారి చదవండి పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం తీసుకున్నాం. ప్రతిదిన బిడ్డగా ఆదికాండము 32వ అధ్యాయం, ఆదికాండము 32వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను తన 2 దాసీలను తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటి పోయింది. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తన కలిగినది పంపివేసింది. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగులాడుచున్నాడు. తాను అతన్ని గెలవకుండా చూసి పడుగుడ్డు మీద అతనికి వచ్చాను. అప్పుడు అతను ఆయనతో పెరుగులాడుచున్నది. యాకోబు తడుగుట్టు వలసిన ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించులే కానీ నిన్ను పోనీయనను. ఏమంటున్నాడండి? నువ్వు ఇప్పుడు చేయబోయే ప్రార్థన 2025 నీ ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? పోరాడి గెలిచిన వాడిగా మార్చబడును గాక. ప్రతి సమస్యలో దేవునితో పోరాడి గెలిచిన వ్యక్తిగా ఉండును గాక. యాకోబు వలె ప్రార్థన అనుభవం కలిగి, యాకోబు వలె మోకాళ్ళ అనుభవం కలిగి, యాకోబు వలె దేవునితో పోరాడే అనుభవం కలిగి, దేవుని సన్నిధిలో పెనుగులాడే అనుభవం కలిగి, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి యోగ్యత కలిగిన వాడుగా ఉండును గాక. ఆమేన్. ఉపకారం చేసిన దేవుణ్ణి మరిచి సమస్య వైపు భయపడ్డాడు. ఉపకారం చేసిన దేవుని వైపు ఎప్పుడైతే మనసు పెట్టి ఆ రాత్రంతా ప్రార్థించాడో, ఆ రాత్రంతా పెనుగలాడాడో, ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో గడిపాడో, అప్పుడు దేవుడు అంటున్నాడు, యాకోబో, ఎక్కడి నుంచి నీ పేరు యాకోబు అనబడతావు, ఇశ్రాయేలు పెడుతున్నావు, నువ్వు దేవునితో నరునితో పోరాడగలిచావు, నువ్వు ఆస్వాదించబడ్డావో అని పంపించాడు. ఇప్పుడు యాకోబు పెడుతుంటే ఎట్లా ఉందో తెలుసా? ఒకసారి 33వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఏసావు కన్నులెత్తి అమ్మా ఒకసారి 3వ వచనం నుంచి చదవండి. తాను వారి ముందు వెళ్ళొచ్చు తన సహోదరుని సమీపించి వరకు 7 మార్లు నేలన సాగిలపడను. అప్పుడు ఏసావు అతను ఎదుర్కొన్న పరిగెత్తి అతని కవిగిలించుకొని అతని మెడ మీద పడు అతన్ని ఏం చేశాడ? ముద్దు పెట్టుకొను. దేవుడు గరుబల సంఘులు ఎలాంటి ప్రేమ ఉంచునుగాక. 2025 శత్రుత్వం పోయి ప్రేమ ఉండునుగాక. ఆమేన్. గమనించండి, కారణం ఏమిటంటే దేవుడు చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. ప్రతిని బిడ్డరా, చేయవలసింది మనం ఏంటి తెలుసా? ప్రార్థన. ఒక ఆయుధాన్ని చేతబట్టుకున్నాం, ఒక ప్రార్థన ఆయుధాన్ని. అద్భుతం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం విడిచే దేవుడైతే, మనం మంచి దేవుడైతే, మనం త్రోసివేసే దేవుడైతే కాదు. గమనించండి, యాకోబు ఎలాంటి వాడు? శత్రువుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు తెలుసా? కనబడితే చంపేద్దామన్నంత భయంకరంగా ఉన్నాడు. ఒకసారి యాకోబుడు అంత భయపడుతూ ఉన్నాడు. యాకోబు ఒకసారి చూడండి, అసలు 32వ అధ్యాయం ఒకసారి 6-7 వచనాలు చదవండి. యాకోబు ఎంత భయపడుతుంది మీకు అర్థమవుతుంది. ఆ దూతలు యాకోబులకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏసావుతో వెళితిమి, అతడు 400 మందితో నేను ఎదుర్కొని వచ్చుచున్నాను చెప్తా. యాకోబు మిక్కిలి భయపడి ఎన్నిటి ప్రారంభించాడంట? భయపడ్డాడంట. ఈరోజు నా దేనికి నువ్వు భయపడుతున్నావో ఆ భయాన్ని దేవుడు తీసివేయబోతున్నాడు. ఆమె శత్రు భయం నుంచి దేవుడు ఇడిపించే ప్రేమను నిలబడబోతున్నాడు. ఆమె ఉపకారం చేసే దేవుడిని ఎన్నడూ మరవవద్దు.
సమస్యల వైపు నువ్వు చూస్తున్నావా? చూసినంత వరకు సమస్యలే నీకు గొప్పగా కనబడుతుంది. అది ఏ సమస్య అయినా కావచ్చు, ఆ సమస్య గొప్పగా ఉంటుంది. ఎప్పుడైతే సమస్యల వైపు కాకుండా సమస్య నుంచి విడిపించే దేవుని వైపు నువ్వు చూస్తే, సమస్య నుంచి విడిపించగలిగిన దేవుని వైపు నువ్వు చూస్తే, ఆ దేవుడు ఆ సమస్యను నీకు ఎలా చేస్తాడు తెలుసా? ఇసుక రేణు వల్ల చేస్తాడు. కానీ నువ్వు సమస్య వైపు చూస్తే ఆ ఇసుక రేణు ఎలా కనబడింది తెలుసా? కొండంతలా కనబడింది. కానీ దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే చూడటం ప్రారంభిస్తావో ఆ కొండంతా ఎలా కనబడింది? ఇసుక రేణువులాగా మార్చేస్తాడు దేవుడు. ఆమేన్. ఇంటి వాగ్దానాన్ని దేవుడు మన పట్ల నెరవేర్చి ఉపకారం చేసే దేవుడితో 2025లో ప్రవేశిద్దాం. తరల ఉంచుదాం, ప్రదర్శనలో ప్రారంభించేద్దాం. ఒక్క నిమిషం జస్ట్ నౌ ప్రే చేద్దాం. అన్నా ప్రార్థించుదాం, దయచేసి ప్రార్థించుదాం. తొడగొచ్చుదాం, దయచేసి ప్రార్థించుదాం. తొడగొచ్చుదాం, ఎవరు ఉండకూడదు. ఒక్క నిమిషం, ఇంకా జస్ట్ ఒక 15 minutes బిలో ఉంది టైం మనకి 2025 మనం ప్రవేశించడానికి. కానీ ప్రవేశంలో ప్రారంభించండి. తొడగొచ్చుదాం. ఒక్క నిమిషం ప్రవేశంలో ప్రార్థించేద్దాం. ప్రభావానికి సహాయం నాకు కావాలి. నేను 2025లో ప్రవేశించబోతున్నా. నువ్వు ఉపకారం చేసిన దేవుడు అని నేను మరవకూడదు. ఇది నన్ను వాగ్దానం చేస్తావు. వాక్యం ద్వారా నాతో మాట్లాడావు. ఒకవేళ నేను తొందరపడటం వలన ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడని ఒకవేళ నేను డిక్లేర్ చేసి మనుషులను చేదరించుకుని అసహించుకుంటానేమో, ప్రభు అలా కాదయ్యా, నువ్వు నమ్మదగిన వాడు అని, నువ్వు ఉపకారం చేసే దేవుడు అని నీ వైపే చూసే ఆలోచనలో పుట్టించయ్యా. అబ్రహాము జీవితం అద్భుతం చేసిన దేవుడు అయ్యా, ఇస్సాకు జీవితం అద్భుతం చేసిన దేవుడు, యాకోబు జీవితం అద్భుతం చేసిన దేవుడు కనుక మా జీవితంలో గొప్ప అద్భుతాలు చేసే దేవుడు నమ్ముచున్నాం. అద్భుతం చేయి, అద్భుతం చేయి, అద్భుతం చేయి, అద్భుతం చేయి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన దేవా, ప్రేమ కలిగిన యేసయ్యా, నీ బలమైన కృప ఆశీర్వాదం నిన్న మాటలు మన దేవుడు నీరు కట్టుతో ఫలింపదచ్చేసి నూతనమైన సంవత్సరంలో మేము ప్రవేశించవచ్చు. నిన్న ఆరాధన ద్వారా నేను స్తుతిస్తూ నూతనమైన సంవత్సరంలో ప్రవేశించబోతుండగా నూతనమైన ఆశీర్వాదం మీరు వెండిగా దయచేసి మేము పొందమని నా దగ్గర ఏ సరి కారణం కలిగిన నామని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ గురించి నిలబడదాం. ప్రభుని ఆరాధించడం సిద్ధపడుతున్నాం. దయచేసి వేళ బయట కుర్చీ లేకపోతే లోపలికి, బయట కుర్చీ లేకపోతే దయచేసి లోపలికి. ఆశ్చర్యకరమైన దేవుని వైపు మనసు పెడదాం. బలవంతుడైన దేవుని ఆరాధన చేద్దాం. కళ్ళు ముద్దలు కళ్ళు వేయాలి. ఎవరు అనాలక్ష్యం ఉండదు. దేవుడు మన పట్ల చేయబోసిన కార్యాలపై, చేస్తున్న కార్యాలపై, చేసిన కార్యాలపై అందరినీ కూడా రెండు చేతులపై పెట్టి సంతోషంగా స్తోత్రాలు చెల్లిస్తూ విజయ గీతాలు పాడుతూ సమస్తము శాతాన్ని చేస్తూ విడిచిపెట్టి ప్రతి ఒక్కరు నూతనమైన హృదయాలతో, నూతనమైన నిర్ణయాలతో, నూతనమైన ఆలోచనలతో, నూతనమైన ఆశీర్వాదాల కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ నూతన సంవత్సరంలోని కలుగు పెడదాం. ఎవరు మౌనంలో ఉండదండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. లోకస్తులైతే లోక పారంపర్య ఆచారాలతో నూతన సంవత్సరంలోకి వెళతారు. కానీ క్రైస్తవులుగా దేవుని నమ్ముకున్నటువంటి వారుగా, దేవుని విశ్వాసం నమ్మకం ఉంచుకున్నటువంటి వారుగా అందరికీ కూడా దేవుని విశ్వాసం
నీ